ఫిబ్రవరిలో కూడా టాలీవుడ్లో కొన్ని మెరుపులు మరికొన్ని ఆశ్చర్యకర ఫలితాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ నెలలో డజన్ సినిమాలు విడుదలవ్వగా 2-3 చిత్రాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. మిగతావి ఊహించినట్టుగానే ఫ్లాప్ అయ్యాయి. మరికొన్ని మాత్రం ఆశ్చర్యకరంగా ఫ్లాపులుగా మిగిలాయి. ఇప్పుడు రివ్యూల్లోకి వెళ్దాం. ఫిబ్రవరి నెల నేను లోకల్ సినిమాతో స్టార్ట్ అయింది. నాని, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని కెరీర్ ను ఇంకాస్త పై ఎత్తుకు తీసుకువెళ్లింది నేను లోకల్ మూవీ. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఈ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచాయి. ఇక నేను లోకల్ తో పాటు విడుదలైన మోహన్ లాల్ కనుపాప మూవీ బాగుందనిపించుకుంది. ఇక రెండో వారంలో నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ విడుదలైంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో భక్తిరస చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆ సెక్షన్ ఆడియన్స్ ను మాత్రమే మెప్పించింది. ఈ సినిమాకు కమర్షియల్ లెక్కలు జోడించలేం కాబట్టి వదిలేస్తున్నాం. కాకపోతే గతంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు రేంజ్ లో మాత్రం ఓం నమో వెంకటేశాయ మూవీ లేదనే చెప్పాలి. ఈ సినిమాతో పాటు విడుదలైన సింగం 3 మాత్రం ఫ్లాప్ అయింది. సూర్య ఇక సింగం సీక్వెల్స్ ఆపేస్తే మంచిదేమో అనే మెసేజ్ కూడా పాస్ అయింది. ఇక మూడో వారంలో ఘాజీ, వజ్రాలు కావాలా నాయనా సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఘాజీ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కలెక్షన్ల గురించి మాత్రం అప్పుడే చెప్పలేం. వజ్రాలు కావాలా నాయనా అనే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక నాలుగో వారంలో రీసెంట్ గా విడుదలైన చిత్రాలు విన్నర్, యమన్. ఈ రెండే అనిపించుకున్నాయి. 2 సినిమాలపై అంచనాలున్నాయి, కానీ 2 ఫ్లాప్ అయ్యాయి. ఇదండి ఫిబ్రవరిలో విడుదలైన సినిమాల సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.